హాయ్ నమస్తే అస్సలాం వాలేకుం వెల్కమ్ బ్యాక్. ఎస్, ఇప్పుడు మనం మాల్దీవ్స్లో ఉన్నాము. ఆల్రెడీ మీరు తబస్సుమ్ బ్లాగ్స్లో చూసుంటారు మాల్దీవ్ ఎలా ఉంది, మేము ఎక్కడున్నాము ఏంటి అని. మా ఫ్రెండ్స్కి యాటిట్యూడ్ వచ్చేసింది. బ్లాగింగ్ చేస్తున్నాడు సనా గారు, వాట్ డూయింగ్ సీ అని. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి వీడితో. సో అయితే ఈరోజు నేను మీకు మేమున్న రూమ్ టూర్ చేసి చూపిద్దాము అని అనుకుని మీకు చూపిద్దామని డిసైడ్ అయ్యా. దిస్ ఇస్ బీచ్ విల్లా. సో బీచ్ విల్లా ఎలా ఉంది ఇక్కడ, ఇవన్నీ డీటెయిల్స్ నేను చెప్తాను, చూద్దాం. సో లెట్స్ గో ఇన్సైడ్. దిస్ ఇస్ ద బీచ్ విల్లా డోర్ అండ్ we are staying at 301 Prasutanki. This is Kia Maldives. This is the door. Yes, this is the room. At the enter avvagane you have this window here. So you can just push on and see all greens. Safety measures. Lock ela chesukovali enti and details unnai. And you have a huge big wooden table ikkada, chaala gattiga undi ee table. So ikkada tea coffee kosam ivanni ikkada pettaru. You can make your own tea and coffee. You have a tea kettle here and tissue papers, water bottles, phone, and you have a big TV. Deentlo drawers kuda unnai, emana kavalante pettukochu. Here is our prince in this mini fridge having his watermelon and akada cool drinks unnai. So these cool drinks package lo maaku free ga vachindi, kani evaru tagatledu because I don't drink cool drinks. Asalu drinks em tiskonu and Tabassum kuda cool drinks tagadu and we don't let Prince also have cool drinks anamata. So he is having his watermelon. Yes Prince, can you close the fridge now? Come out. Thank you for showing the fridge. So idi unit anamata and you have a beautiful chair here. Ee chair chudandi, cushion so you can just chill out here. And then my luggage, huge table undi chudandi, the table, aa table meeda memu ivanni luggage pettukunnam. My luggage, my slippers, my shoes, my hadavudanta ikkada undi, bags anni. Then room lo enter avagane right side ee హ్యూజ్ బిగ్ టీవీ యూనిట్ లాగా అన్నీ ఉన్నాయి, దీని మీద పెద్ద టేబుల్ లాగా ఉంది. అండ్ యూ హ్యావ్ అ డస్ట్బిన్ హియర్. దిస్ ఇస్ ఆల్సో మేడ్ ఆఫ్ వుడెన్. అయితే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, దిస్ ఇస్ అ బిగ్ కబోర్డ్ అనమాట, పెద్ద కబోర్డ్. అండ్ దట్ ఈస్ మీ ఫర్ యూ. నేనే కనిపిస్తున్నానా, కరెక్ట్గా ఉన్నానా, కనిపిస్తుంది? ఎస్, దట్స్ మీ. సో ఇది ఒక పెద్ద మిర్రర్ ఉంది. సో దిస్ ఈస్ ద వుడెన్ కబోర్డ్. ఓపెన్ చేసిన తర్వాత కింద డ్రాస్ ఉన్నాయి రెండు. ఇంత పెద్ద కబోర్డ్ ఉంది అసలు, అంటే ఒక నెల ఉంటే పెట్టుకోవచ్చు ఇవన్నీ. దీంట్లో వాళ్ళు హిట్, మస్కిటో స్ప్రేస్ ఇవన్నీ ఇచ్చారు, రూమ్ స్ప్రే అని. యూ హ్యావ్ అ సేఫ్టీ లాకర్ ఇక్కడ. మీకు ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే దాంట్లో లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు సేఫ్టీ కోసం. సో సేఫ్టీ మెషర్స్ అనమాట. గ్రీన్ రూమ్లో ఎంటర్ అవ్వగానే ఈ కబోర్డ్. దెన్ దిస్ ఈస్ ద sitting area. Yes Tabassum? Yes. This is the sitting area. వాళ్ళు ఎంత చక్కగా డెకరేట్ చేశారు చూడండి. సో నైస్ ఇట్ ఇస్. రెండు చైర్స్ ఇక్కడ. సో కెన్ ఐ పుష్ దిస్ అండ్ షో ఫర్ యూ గైస్. 1 సెకండ్ ఓపెన్ చేద్దాం మీకోసం. ఎస్, చూడండి పెద్ద మిర్రర్, సారీ విండో. ఇట్స్ యాక్చువల్లీ గ్లాస్ విండో. ఓపెన్ చేయగానే మీకు అంత గ్రీనరీ, వైట్ శాండ్ అంతా కనిపిస్తుంది. అండ్ దే హ్యావ్ కెప్ట్ డెకరేటెడ్ దిస్ ప్లేస్ విత్ గ్రీన్ అండ్ వైట్ టబుల్స్. ఈ టేబుల్ని, it's a wooden chair. So
దీని తర్వాత మీరు ఇలా వస్తే దాట్స్ ద హ్యూజ్ బెడ్. ఎంత బాగుందంటే డ్రీమ్ బెడ్లా ఉంది. That is the huge bed. So nice. Very nice. పెద్ద బెడ్ మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇట్స్ హ్యూజ్ అండ్ వెరీ కోజీ. వైట్ కర్టన్స్ వేస్తున్నాయి అన్నీ. ఏంటంటే ఇప్పుడు మీకు చూపించా, బెడ్ ఎక్కి ఇట్లా పడుకున్న తర్వాత ఇలా రివర్స్లో చూస్తే చూడండి ఎలా ఉందో. పైన ఇదంతా కనిపిస్తుంది కదా, ఇది వుడ్తో చేసింది అనమాట. ఇప్పుడు నెట్ ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. నేను బయట నుంచి కూడా చూపిస్తా. పడుకొని ఇలా పైన చూస్తే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే ఎక్కడో అవుట్ ఆఫ్ ప్లేస్లో ఉన్న ఫీలింగ్ అనమాట. అంత బాగుందనమాట. చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. టూమ్స్ ఉంటాయి కదా, అలా ఉంది అసలు. చాలా బాగుందనమాట. మంచం కరెక్ట్గా మంచం మీద పడుకొని అలా తిరిగి చూస్తే పైకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ ఆసమ్ యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది. దెన్ హియర్ ఇస్ అనదర్ గ్లాస్ డోర్, బట్ యూ కెన్ ఓపెన్ దిస్ డోర్ అనమాట. ఇది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ముందు లోపలంతా ఫినిష్ చేసి బయట ఏముందని చూపిస్తా. అయితే యూ హ్యావ్ అ హ్యూజ్, దిస్ ఇస్ షో పీస్, అ బిగ్ ల్యాంప్ యాక్చువల్లీ. చాలా చాలా బాగుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడెన్, ఇట్స్ మేడ్ ఆఫ్ మడ్. సో దిస్ ఇస్ అ హ్యూజ్ ల్యాంప్ అండ్ దిస్ ఇస్ వన్ సిట్ అవుట్. ఊరికి అలా చిల్ అవుట్ అవ్వచ్చు. యూ కెన్ జస్ట్ సిట్ అండ్ చిల్ అవుట్ హియర్. అండ్ ఇక్కడ నుంచి కూడా యూ హ్యావ్ అ గ్లాస్ విండో. సో ఈ విండో నుంచి కూడా మీకు బయట అంత గ్రీనరీ అవన్నీ కనిపిస్తూ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ బెడ్కి దెర్ ఇస్ అ ల్యాంప్, బెడ్ ల్యాంప్. కెన్ యూ స్విచ్ ఆన్ ద ల్యాంప్? ఎస్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఆల్సో అన్ యాంటిక్ పీస్. బికాస్ చూడండి అసలు థ్రెడ్తో చేసింది. దిస్ ఇస్ వెరీ యాంటిక్ ల్యాంప్. బాగుంది. దెన్ మళ్ళీ యూ హ్యావ్ వన్ గ్లాస్. ఇది మళ్ళీ ఇక్కడ రెడీ అవ్వడానికి అనమాట, ఒక సెక్షన్ లాగా ఇక్కడ. సో నేను ప్రిన్స్ ఫొటోస్ తీసుకుంటున్నాను ఇక్కడ డైలీ. సో దిస్ ఇస్ ద హ్యూజ్ కబర్డ్. అక్కడ మనకి వాళ్ళు సేఫ్టీ లాకర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. దే గేవ్ యూ వార్డ్రోబ్స్. దీంట్లో బాత్రూమ్ ఇచ్చారు. దే గేవ్ 2 bathrobes ఆల్రెడీ. మేము ఒకటి యూస్ చేసాం బాత్రూమ్. సో దిస్ ఇస్ వన్ మోర్ బిగ్ వన్ అనమాట. సో దట్ ఈస్ ద రూమ్ అనమాట. చూసారు కదా, ఇలా తిప్పి చూపిస్తాను. దట్ ఈస్ ద మెయిన్ డోర్. అక్కడ ఒక కబర్డ్ అండ్ మిర్రర్ అవన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ ద బెడ్. అండ్ పైన మీరు చూసారు ఎంత బాగుందో. దెన్ ఇటువైపు వస్తే యూ హ్యావ్ దిస్ ల్యాంప్, బిగ్ ల్యాంప్, ఒక చిన్న సిట్ అవుట్ ఏరియా. అండ్ దిస్ ఇస్ అనదర్ బిగ్ కబర్డ్. అయితే ఇటు నుంచి డోర్ చూసారా ఇది, అండ్ అటు నుంచి కూడా చూస్తారా. దిస్ ఇస్ వాష్రూమ్. అయితే ఇట్ ఈస్ అన్ ఓపెన్ వాష్రూమ్. ఇట్స్ అ రాయల్ వాష్రూమ్ యాక్చువల్లీ. The washroom. చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, ఇట్ ఇస్, యూ హ్యావ్ అ బిగ్ టబ్, ఓపెన్ బాత్రూమ్. అయితే దెన్ యూ హ్యావ్ 2 comouts హియర్ అండ్ షవర్ ఏరియా ఉంది. అక్కడ ఒక షవర్ ఏరియా ఉంది. చూడండి, అక్కడ నుంచి షవర్ ఏరియా. చెప్పాను కదా, ఇదొక డోర్. అక్కడ లోపల నుంచి వస్తే ఇదొక డోర్. ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ వుడ్. బయట చూస్తే కోకోనట్ ట్రీస్, అన్ని చెట్లు గ్రీన్గా కవర్ అయ్యింది. సో దిస్ ఇస్ వన్ బాత్ ఏరియా.
And this is one more section. This is the shower area. You have 2 wash basins ikkada. Valu brush, paste ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. Whatever you want, it's available here. So that is me for you. పైనుంచి ఇలా కనిపిస్తుంది. It's an open bathroom actually. మొత్తం గ్లాసెస్ ఉన్నాయి. ఓపెన్ బాత్రూమ్. You have all the trees ఇక్కడ ఇలా trees. And this is the wash area what Tabassum showed you. అయితే this is the washrooms. Next it's time to show you the next outside of villa, not next side, outside of villa. So come prince, let's go. అయితే ఇందాక చెప్తానన్నాను కదా ఈ గ్లాస్ డోర్ గురించి. ఇది బయటకు వస్తే yes, this is one more sit out area. ఇందాక ఆ గ్లాస్ నుంచి చూపించాను కదా ఓపెన్ చేస్తే గ్రీనరీ ఉందని ఇదే. అండ్ దిస్ ఇస్ అనదర్ చిల్లింగ్ అవుట్ చైర్స్. మీరు స్విమ్ చేసి వచ్చి బీచ్లో వెళ్ళొచ్చిన తర్వాత యూ కెన్ రిలాక్స్ హియర్. చాలామంది ఫారినర్స్ వస్తారు. దే లవ్ టు లై డౌన్ ఆన్ ది సన్ టు గెట్ ట్యాండ్. సో ట్యాన్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే దిస్ రోడ్ లీడ్స్ టు బీచ్. ఇలా బయటికి వెళ్తే బీచ్కి వెళ్తాం అనమాట. అది కూడా చూపిస్తాను నేను. సో ఇది ఇక్కడ ఒక చైర్ చూసారుగా ఈ సిట్ అవుట్. అండ్ యూ హ్యావ్ అనదర్ 2 chairs హియర్. అండ్ దే ఆర్ బ్యూటిఫుల్లీ డన్ వుడ్ వర్క్తో ఉంది చూడండి. వన్ మోర్ సిట్ అవుట్ ఏరియా ఇది. ఓకే, సో దీనికి ఇవన్నిటికీ బయట దే గేవ్ అ వాష్ ఏరియా. అంటే మీరు బీచ్కి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చిన తర్వాత కాలు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో యూ హ్యావ్ అ సపరేట్. So you can see the beach. దట్ ఇస్ బీచ్ విల్లా. ప్రిన్స్ బీచ్ వరకు వెళ్ళి చూపించండి అంటున్నాడు. ఎండగా ఉంది తర్వాత వెళ్ళాంలే అన్న. మీరు ఆల్రెడీ తబస్సుమ్ ఛానల్లో చూసే ఉంటారు. ఇట్స్ బ్యూటిఫుల్ 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 ప్లేస్. ఫస్ట్ టైం నేను మాల్దీవ్స్ వచ్చాను చెప్పాను కదా. తబస్సుమ్ కోరిక అనమాట ఎన్నో రోజుల నుంచి మాల్దీవ్ చూడాలని. సో తన కోసం అని ప్లాన్ చేశాము స్పెషల్లీ. సో వీ వాంటెడ్ టు గిఫ్ట్ హర్ అ బ్యూటిఫుల్ హాలిడే. సో తన కోసం అని ప్లాన్ చేసి ఈ హాలిడేని గిఫ్ట్ చేశాము. ఇట్స్ వెరీ సల్ట్రీ, వెదర్ మాత్రం చాలా సల్ట్రీగా ఉంది. సో ఎండాకాలం మాత్రం అస్సలు రాకండి. చలికాలంలోనే వస్తే యూ కెన్ అట్లీస్ట్ ఎంజాయ్. అదర్వైజ్ ఎండాకాలంలో తట్టుకోలేము. ఇట్స్ వెరీ సల్ట్రీ, బట్ ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ ఇట్స్ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో చూసారు కదా, దిస్ ఈస్ ద రూమ్ టూర్ ఆఫ్ కీహా ప్రైవేట్ ఐలాండ్ అండ్ దిస్ ఇస్ అ బీచ్ విల్లా. ఇలా చాలా చాలా డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇది మాత్రం బీచ్ విల్లా. ఇంకా ఏవేవో ఉన్నాయంట, మేము ఇంకా డీటెయిల్డ్గా రూమ్స్ గురించి చూడలేదు. చాలా బాగుంది ఈ ఐలాండ్. అండ్ ఇక్కడ టైమింగ్ కూడా డిఫరెంట్. మనకి ఇక్కడికి 1/2 hour డిఫరెన్స్ అంట. వీళ్ళు 1/2 hour ముందున్నారు. 1/2 hour ముందున్నారంటే సపోజ్ నౌ ఇట్ ఇస్ 3:22 అవుతుంది అంటే 4:22 1 hour అవుతుంది కదా, అంటే 4 o'clock అనుకోండి. వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ 4 o'clock అవుతూ ఉంటుంది. సో వీళ్ళు 1/2 hour అహెడ్ ఉన్నారు. వీళ్ళ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. సో దిస్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. ఐ జస్ట్ లవ్ ద ప్లేస్. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ వెరీ స్పేషియస్, పెద్దగా ఉంది. అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్ కదా, అంటే అసలు మనం ఇలాంటి ప్లేస్ ఎక్స్పెక్ట్ చేయము నార్మల్గా.
అందరు మాల్దీవ్స్ అంటే ఏంటి ఏముంటుంది, ఓన్లీ వాటర్ 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 ఏముంటుంది అనుకున్నాను నేను ఇన్ని రోజులు. బట్ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత సరే తబస్సుం కోసమే వచ్చాను, కానీ నౌ ఐ స్టార్టెడ్ లవింగ్ దిస్. మేబీ ఐ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్, తెలియదు నాకు, అంత నచ్చింది. ఇట్స్ నాట్ ఓన్లీ వాటర్, అంటే వాటర్ స్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి, అది కాక ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైక్ యూ గోన్ సీ డాల్ఫిన్స్, వాటర్ యాక్టివిటీస్, యూ కెన్ జస్ట్ చిల్ అండ్ రిలాక్స్ అనమాట. ఇంత వాటర్, గ్రీనరీ, వెదర్ మనకి డెఫినెట్గా సిటీలో దొరకదు. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఈ రిసార్ట్కి సంబంధించిన డీటెయిల్స్ నేను కిందిస్తాను. డిఫరెంట్ ప్యాకేజెస్, డిఫరెంట్ టైమింగ్స్కి ఉన్నాయి. సో నేను ఏ ప్యాకేజ్లో బుక్ చేశాను ఏంటి అని ఇమ్మీడియట్గా కామెంట్స్లో మీరు అడిగితే నేను చెప్పలేను, బికాజ్ ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై అన్వర్. సో అన్వర్కి డీటెయిల్స్ తెలుసు, బట్ ఈ రిసార్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఎనీబడి వాంట్స్ టు చెక్ ఆ రిసార్ట్ వెబ్సైట్లో కానీ ఆ రిసార్ట్ కాల్ చేసి కానీ కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా అబ్బాయిలు చాలామంది పనిచేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇక్కడ రాగానే. వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మన అనే ఫీలింగ్ వస్తుంది కదా తెలుగులో మాట్లాడగానే, అలా మన వాళ్ళంతా ఉన్నారు అబ్బాయిలు ఇక్కడ చాలామంది. సో దే ఆల్ ఫెల్ట్ హ్యాపీ. దట్ ఈస్ ద రూమ్ టూర్ ఆఫ్ కిహా మాల్దీవ్స్ బీచ్ విల్లా రూమ్ టూర్. ఐ హోప్ మీకు ఈ రూమ్ టూర్ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. And don't forget to hit on the bell icon so that you will get my notifications. అంతేకాకుండా మిగతా మేము ఏమేం చేసాము, ఏం అల్లరి చేసాము, ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నీ తెలుసుకోవాలంటే మీరు ఫ్రాలిక్ తబస్సుం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వ్లాగ్ అంతా మీరు ఫ్రాలిక్ తబస్సుం ఛానల్లో చూడొచ్చు. సో until I see you next, spread love and spread positivity.